ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు మంత్రి మనోహర్ సూచన. పిఠాపురంలో యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్నలు. 216 జాతీయ రహదారిపై భారీగా స్తంభించిన ట్రాఫిక్. మత్స్యకారులకు మెరుగైన జీవన ఉపాధి, ఆర్థిక సుస్థిరతకు చర్యలు. జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ స్పష్టం. కాకినాడలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి. కేసు వివరాలను వెల్లడించిన 3 టౌన్ సీఐ సత్యనారాయణ. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, గ్రూపు రాజకీయాలు లేకుండా ఒకటే ఎజెండాగా ముందుకు వెళుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేలా జనసేన పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కాకినాడలో ఉన్న డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ను సందర్శించారు. కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ఆధ్వర్యంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు ఘన స్వాగతం పలికారు. కాకినాడ జిల్లాలో ఉన్న జనసేన ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. తుమ్మల రామస్వామి బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, గ్రూపు రాజకీయాలు లేకుండా ఒకటే ఎజెండాగా ముందుకు వెళుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేలా జనసేన పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లైస్ చైర్మన్ తోటా సుధీర్, నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ, జనసేన మండపేట ఇన్ఛార్జ్ వండర శ్రీనివాసరావు, జగ్గంపేట ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు, రీజనల్ కోఆర్డినేటర్ చల్లా లక్ష్మి, డైరెక్టర్ కట్నం విశాలాక్షి, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చేసిన ప్రస్థానం గురించి నేను ఒక 5-10 నిమిషాలు మాట్లాడి, ఒక 15 నిమిషాలు నేను వ్యక్తిగతంగా మీ అందరికీ కొంచెం సమయం ఇచ్చి 12:30కి మాత్రం నేను బయలుదేరాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అనుకోకుండా మీటింగ్ పెట్టారు 5ంటికి, నేను చేరాలి అక్కడికి. సో ఈలోపు కొన్ని ముఖ్యాంశాలు నేను మాట్లాడతాను మీతో, దయచేసి కొంచెం ఓపికగా వినండి. మీలో ఆ భావన ఉందో లేదో కానీ బాబు మీ తరఫున మాట్లాడి మీరు ఏదో గందరగోళం సృష్టిస్తారని అనుకుంటున్నాడు. అటువంటిది ఏం ఉండదు. రాజకీయాల్లో ఖచ్చితంగా అందరూ అభిప్రాయాలు వినాలి, విని తీరాల్సిందే. దానికోసమే మనకి ఈ పదవులు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరినైతే సరే మనం ఒక పదవి ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళకి అర్హత ఉందా లేదా అనేది ముందు చూస్తారు. అర్హత అంటే చదువుల్లోనో లేకపోతే రాజకీయ అనుభవమే కాదు. మొట్టమొదటి ఆయన కోరేది ఏంటంటే మీకు వినే ఓపిక ఉండాలి. మన సామాన్యులు, మన జన సైనికులు, మన వీర మహిళలు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి కనీసం వాళ్ళకి 5 నిమిషాలు 10 నిమిషాలు ఇచ్చి ఇష్యూస్ ఏమున్నాయో మనం తెలుసుకోకపోతే మన ప్రస్థానంలో వాళ్ళు భాగస్వాములు అవ్వడం చాలా ఇబ్బందిగా ఉంటుందనే విషయం అనేక సందర్భాల్లో ఆయన ప్రస్తావిస్తూ ఉంటారు. చేసుకోవాలి. అందుకనే మన అధ్యక్షులు వారు కానీ, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మనం మాట తప్పకుండా వారి వెంట ప్రయాణం చేస్తే రాబోయే రోజులన్నీ కూడా మనకి
శుభదినాలు అనేటువంటి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీలో అందరూ కూడా చాలా మంది ఏ రకరకాలుగా చెప్పాలనుకున్నారు. చాలా మంది ఆవేదన ఉంది. చాలా మంది 10 సంవత్సరాల వాటి నుంచి సుదీర్ఘ ఆవేదన చెప్పాలన్నటువంటి ఆలోచన మీలో ఉంది. కాకపోతే దయించి ఏ ఒక్కరూ లెగిసి మనం ఇప్పుడు డిస్టర్బ్ చేసి మన బాధ చెప్పిన ఆలోచన చెప్పిన గట్టిగా మాట్లాడిన మొత్తం మీటింగ్ అంతా కూడా మరి అస్తవ్యస్తంగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వారి మాటలే మనం వినవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరందరూ పెద్ద హృదయం పెద్ద మనసు చేసుకుని వారి మాటలు వింటే మళ్ళీ మనం తర్వాత ఏమాత్రం అవకాశం ఉన్నా మనందరం నియోజకవర్గాల వారిగా వారి మీటింగ్ పెడతారని కూడా తెలియజేయడం జరిగింది. చెప్పాం జిల్లా అధ్యక్షుడిగా నా బాధ్యత ఏమన్నా అందరూ ఒకసారి కలవాలనుకుంటారంటే ఇలా కలిస్తే కన్ఫ్యూజ్ గా ఉంటుంది. జిల్లా వారీగా నేను కాకినాడ వచ్చి ఏ నియోజకవర్గం పర్యటించి అక్కడే మీటింగ్ పెడదాం అనేటువంటి మరి వారు చెప్తా ఉన్నారు మంత్రి గారు. దయవుంచి ఏ ఒక్కరూ మాట్లాడకుండా యూరియా కోసం రైతులు రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. తమకు వెంటనే యూరియాని ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు జాతీయ రహదారి 216పై యూరియా కోసం రైతులు ధర్నా చేపట్టారు. గొల్లప్రోలు జెడ్పీటీసీ ఉలవకెల నాగలోవరాజు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని రైతులకు మద్దతు పలికారు. రైతులు చేపట్టిన ఈ ధర్నా వలన 216 జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు రంగప్రవేశం చేసి రైతులకు జెడ్పీటీసీ నాగలోవరాజుకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ ఉలవకెల నాగలోవరాజు రైతులకు అందించవలసిన యూరియా బ్లాక్ మార్కెట్ కు తరలిపోతోందని వ్యవసాయ శాఖ అధికారులపైన ప్రభుత్వంపైన లోవరాజ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మత్స్యకారుల యొక్క జీవనోపాధి మెరుగుపరిచి వారికి సుస్థిరమైన ఆదాయం కల్పించే లక్ష్యంతో ఏలేశ్వరం జలాశయంలో ఉచితంగా చేప పిల్లల విడుదల కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వివరించారు. ఏలేశ్వరంలోని ఏలేరు జలాశయంలో చేపల విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ప్రతిపాడు శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ హాజరై ఏలేరు జలాశయంలోకి చేప పిల్లలను విడిచిపెట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జలాశయాల్లో చేప పిల్లలను విడిచిపెట్టే కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు. నేడు ఏలేరు జలాశయానికి సంబంధించి జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో వేట్లపాలెం మత్స్య విత్తన కేంద్రంలో అభివృద్ధి పరిచిన 10 లక్షల మేలు రకం చేప పిల్లలను ఉచితంగా విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ చేప పిల్లల విడుదల కార్యక్రమం ద్వారా ఏలేరు రిజర్వాయర్ ఆనుకుని ఉన్న సుమారు 550 మత్స్యకారుల కుటుంబాలకు ప్రత్యక్షంగా జీవనోపాధి లభిస్తుందన్నారు. ప్రతిపాడు శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మత్స్యకారుల జీవనోపాధి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి సంవత్సరం ఏలేరు జలాశయంలో మేలు రకం చేప పిల్లలను ఉచితంగా విడుదల చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఏలేరు జలాశయం చైర్మన్ బసా వీరబాబు, జిల్లా మత్స్యశాఖ అధికారి వి కృష్ణారావు, ఎండి ఏడీఎం లావణ్య, ఏఎఫ్ఓలు రామకృష్ణ, నూకరాజు, రాజేందర్రావు, ఉమామహేశ్వరరావు, ఇతర ప్రజాప్రతినిధులు, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఈ 2 వీలర్స్ కానీ ఇందాక మేడం అన్నట్లు బోట్స్ కానీ ఇలాంటివి ఇచ్చే ప్రతి ప్రక్రియలోనూ మేము భాగస్వామ్యం అవుతూ మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తూ ఈ సంవత్సరం ఫిషర్మెన్ మత్స్యకారులకు సంబంధించి స్కీమ్స్ ఏమైనా ఉన్నప్పుడు మళ్ళీ ఇలాంటి మీటింగ్ ఒకటి పెట్టుకుని అందరికీ తెలియజేసి అండ్ వాళ్ళ అప్లికేషన్ తీసుకుంటాము. అండ్ వీళ్ళ వరకు అందరికీ ఏదో కొంచెం వాళ్ళకి అవసరం ఉండే దాంట్లో తర్వాత అవసరం ఉండే దాంట్లో వాళ్ళకి హెల్ప్ చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని తెలుసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. మత్స్యకారులందరికీ కూడా వారి జీవనోపాధిని పెంపొందించాలి అన్న ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నేను చాలా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం మత్స్యకారులని ఆదుకోవాలన్న ఒక దృక్పథంలో వారి జీవన ప్రమాణాలు పెంచాలి, వారి ఆర్థికంగా సామాజికంగా ఇంకా ముందుకు వెళ్ళాలి, వారి చేపల పెంపకం ద్వారా వారికి సహాయం చేసి మనం వారి జీవన ప్రమాణాలు పెంచాలి, ఆర్థికంగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమం నిజంగా మనం సంతోషించాలి. కాకినాడ పళ్లంరాజు నగర్ లో పేకాట శిబిరంపై దాడి చేసి 18 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేసినట్లు 3 టౌన్ సిఐ కేవీఎస్ సత్యనారాయణ తెలిపారు. కాకినాడ పవన్ గార్డెన్ పళ్లంరాజు నగర్లో 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంటిపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఆకస్మిక దాడి చేసి 18 మంది పేకట రాయుళ్లను అరెస్టు చేయడం జరిగిందని 3 టౌన్ సిఐ కేవీఎస్ సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం సామర్లకోటకు చెందిన సుబ్రహ్మణ్యేశ్వర శర్మ, సాయికృష్ణ ఆధ్వర్యంలో రోజుకొక చోట పేకాట శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఒక ఇంట్లో పలువురు పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో తాము అక్కడికి చేరుకుని దాడులు చేశామన్నారు. ఈ దాడుల్లో నిర్వాహకుడు సుబ్రహ్మణ్యేశ్వర సాయికృష్ణతో పాటు మరో 17 మంది అరెస్టు చేసినట్లు చెప్పారు. 8,500 నగదు, 18 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు పేకాట క్లబ్లు అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపడం జరిగిందన్నారు. 2025 తారీఖున సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో
కాకినాడ 310 పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు విజయ్ కుమార్ గారు, అలాగే మా సిబ్బంది, స్పెషల్ బ్రాంచ్ వారి ఇన్ఫర్మేషన్ సహాయంతో వారు మేము కలిసి టౌన్ గార్డెన్స్ పల్లంరాజు నగర్ నందు ఒక ఇంట్లో పేకాట ఆడుతున్న సమాచారం మీద అక్కడ రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్లో భాగంగా జూదం ఆడుచున్న మొత్తం 18 మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 8,560 రూపాయలు క్యాష్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళు క్యాష్కు బదులుగా కాయిన్స్ పెట్టి ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ కోసం కాయిన్స్ ఉపయోగించడం జరిగింది. ఆ కాయిన్స్ 206 కాయిన్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే అక్కడ ఈ జోదానికి ఉపయోగించబడుతున్న 2 బల్లలు అలాగే 10 కుర్చీలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిపైన గేమింగ్ యాక్ట్ ప్రకారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతుంది. 18 మంది దగ్గర కూడా మొత్తం 18 మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. అందులో వివో ఫోన్లు 7, ఒప్పో ఫోన్లు 2, ఒక కీప్యాడ్ మొబైల్ 1, శాంసంగ్ ఫోన్లు 2, రియల్మీ స్మార్ట్ ఫోన్లు 3, ఐక్యూ మొబైల్స్ 2, OnePlus మొబైల్ 1. టోటల్గా 18 మొబైల్ ఫోన్స్ వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరి యొక్క బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా మేము త్వరగా వెరిఫై చేసి ఈ 206 కాయిన్స్ ఏదైతే కాయిన్స్ రూపంలో చేస్తున్నారో ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వెరిఫై చేయాల్సి ఉంది. దాంట్లో భాగంగా వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా పరిశీలించడం జరుగుతుంది. పరిశీలించి తదుపరి చర్యలు దర్యాప్తులో తేలుతుందని బట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగానే ఒక 5 రకాల కాయిన్స్ యూజ్ చేస్తున్నారు. ఒకటి బి అనే నెంబర్ గల కాయిన్, తర్వాత 15 నెంబర్ అనే ఉన్న కాయిన్, 10 నెంబర్ అనే కాయిన్, 5 నెంబర్ అనే కాయిన్, 1 నెంబర్ అనే కాయిన్, ఇలాగ 5 టైప్స్ ఆఫ్ కాయిన్ యూజ్ చేస్తున్నారు. ఒక్కొక్క కాయిన్ వాల్యూ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆ కాయిన్స్ ఆధారంగా వీళ్ళు ట్రాన్సాక్షన్స్ ఇలాంటి రైట్స్ అవి జరిగినప్పుడు డబ్బులు దొరకకుండా ఇలాంటి కాయిన్స్ తోటి ఆట నడిపిస్తారని వాళ్ళ యొక్క కన్ఫెషన్ బట్టి మనకు తెలుస్తుంది. మొత్తం 206 కాయిన్స్ ఉన్నాయి. అందులో 1,600 రూపాయలు 16 కాయిన్లు, 1000 రూపాయలు వాల్యూ ఉన్నాయి 38 కాయిన్లు, 200 రూపాయలు ఉన్నాయి 74 కాయిన్లు, 100 రూపాయలు ఉన్నాయి 19 కాయిన్లు, 20 రూపాయలు ఉన్నాయి 59 కాయిన్లు. కాకినాడ నుండి కొవ్వూరు గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న అంతిమ రేవు చిన్న బ్రిడ్జ్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. 45 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ బ్రిడ్జికి ఇరువైపులా రైలింగ్ లేకపోవడం వల్ల ఇది ప్రమాదాలకు కేంద్రంగా మారింది. మార్గం గుండా ప్రతిరోజు వందలాది ప్రజలు, విద్యార్థులు, లారీలు, ఆటోలు రాకపోకలు సాగిస్తున్నారని స్థానికులు తెలిపారు. రాత్రి వేళల్లో చీకటి ఎక్కువగా ఉండటంతో ప్రమాదాలు పెరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి బ్రిడ్జి మరమ్మతులు చేపట్టి రైలింగ్ ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలన్నారు. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. ఈ బస్సులు రావటం, ఆటోలు రావటం, బాగా రద్దీ ఎక్కువ పెరిగి ఈ బ్రిడ్జి మీద నుంచి ప్రయాణం చేయాలి. ఈ బ్రిడ్జి చాలా ప్రమాద పరిస్థితిలో ఉంది. అందుకు కాబట్టి ఇటు రూరల్కి, సిటీకి సంబంధించిన బ్రిడ్జి కాబట్టి ఇటు సిటీ ఎమ్మెల్యే వనవాడి వెంకటేశ్వరరావు గారు, అలాగే రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు కూడా దీన్ని ఒకసారి పరిశీలించి ఈ బ్రిడ్జి పనులు త్వరితగతిన చేయించి, అంటే కూటమి ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి చేస్తున్నారు, చాలా వరకు పనులు అవుతున్నాయి. ఇది కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకుని ఈ బ్రిడ్జి పనులు వేగవంతంగా చేయించి ఈ ప్రమాద బారి నుండి ప్రజలందరినీ కూడా ఇటు కొవ్వూరు, అట్టగట్ల, ఇలాగా ఈ ఏరియాలకు వెళ్ళి అన్ని వాటికి ఇదే బ్రిడ్జి కాబట్టి ఈ బ్రిడ్జి పరిస్థితి చూసి దీన్ని ఒకసారి ఇద్దరు నాయకులు కూడా వచ్చి దీన్ని పరిశీలించి దీన్ని చూసి పని చేయించారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అది డ్యామేజ్ అవడం జరిగింది. ఆ డ్యామేజ్ అవడంలోని అటు రైలింగ్ ఇటు రైలింగ్ కూడా 2 కూడా పాడైపోయాయి. మరి అలాగే కాకుండా కొవ్వూరు గ్రామంలో వారాహిమ్మత అమ్మవారి యొక్క గుడి మరి ఎక్కువగా మరి భక్తులు రావడం కూడా జరుగుతుంది. అలాగే దుర్గాబాసి స్కూల్ బస్సులు, సమ్మ పబ్లిక్ స్కూల్, అలాగే వివిధ కాలేజీ బస్సులు కూడా రావడం జరుగుతుంది. స్కూల్ పిల్లల బస్సులు చాలా ప్రమాదకరమైన బిజీగా ఉంది. మరి దీనిని దృష్టిలో పెట్టుకుని మరి మన రూరల్ ఎమ్మెల్యే గారు, అలాగే సిటీ ఎమ్మెల్యే గారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి త్వరగతిన ఈ యొక్క బ్రిడ్జిని రైలింగ్ అటు ఇటు కూడా పూర్తి చేసి మరి ఈ రహదారి యొక్క ఇలాంటి పాఠశాలకి మరి ఎటువంటి ఆటంకాలు జరగకుండా, ప్రమాదాలు జరగకుండా మరి చూస్తారని, మరి ఈ యొక్క గవర్నమెంట్లో అనేకమైన డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మరి పూర్తి చేసి ఈ యొక్క బ్రిడ్జి 10 మంది కూడా అందుబాటులోకి తీసుకొచ్చి మరి ఈ యొక్క రహదారిని మరి ఇంకా డెవలప్ చేస్తారని మరి ఈ యొక్క శాసనసభ్యులు ఇద్దరిని కూడా కోరుకుంటూ మా గ్రామ ప్రజల తరపున
బీసీలకు ఆయా ప్రభుత్వాలు ఇచ్చిన ప్రధానమైన 5 హామీలను నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గుత్తుల రమణ డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పరిపాలనాధికారి రామ్మోహన్ రావుకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు వంకమాలాతి, ఎం మోనా, వి దుర్గా, మంగతాయారు, బత్తుల భవానీ, మన్నె నాగేశ్వరరావు, డివివి కుమారస్వామి, పెండ్యాల యేసుబాబు, పరిమి శ్రీనివాస్, మల్లిపూడి శివాజీ తదితరులు పాల్గొన్నారు. ప్రతి కలెక్టరేట్లో కూడా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ప్రతి కలెక్టరేట్లో కూడా మా బీసీ నాయకులు వెళ్ళి కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే గత ప్రభుత్వంలో అసలు ఏంటంటే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీలకి స్థానిక సంస్థ ఎన్నికల్లో 34 రిజర్వేషన్ ఉండేది, 34% రిజర్వేషన్ ఉండేది. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు దాన్ని 27%కి కుదించడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎలక్షన్ ముందు కూటమి అధికారులు వచ్చిన తర్వాత ఈ రిజర్వేషన్ స్థానిక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్ బీసీలకు 34% చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఇవాళ మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చి రిప్రజెంట్ ఇచ్చి 34% వచ్చే ఎన్నికల్లో ఇవ్వాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. అలాగే జనాభారంగా చూస్తే రాష్ట్రం మొత్తం బీసీలు 45% ఉండడం జరిగింది. బీసీ అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ అంటే వెనుకబడిన వర్గాలు వెనకబడుతూనే ఉన్నారు తప్ప ఇప్పుడు రాష్ట్రాలు ఎదగడం జరగట్లేదు. ఇది మన ప్రభుత్వం గుర్తించి బీసీలకు చట్టసభల్లో సరైన అవకాశం ఇచ్చి 34% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కాకినాడ బీసీ సంఘం ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో ఉన్న రిజర్వేషన్లో పునరుద్ధరించి 34% ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగా మరి చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళాలని ఈ రిప్రజెంటేటివ్ కలెక్టర్ గారికి ఇచ్చి కలెక్టర్ గారి ద్వారా సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి వాళ్ళకి పంపేలాగా కార్యాచరణ తీసుకోవడం జరిగింది. ఈ రిజర్వేషన్తో పాటు ఎస్సీ ఎస్టీలకు ఎలా అయితే రక్షణ చట్టం ఉందో బీసీలకు కూడా అలాగా రక్షణ చట్టం తీసుకొస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం. అలాగే చట్టసభల్లో కూడా బీసీలకి 33% రిజర్వేషన్ల సీట్ల విషయంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, అలాగే సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే గారి స్మృతివనాలు ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ 5 కోరికలతో దీన్ని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది ప్రభుత్వం పరిశీలించి తప్పకుండా ఆచరణలో పెట్టాలని, వచ్చే స్థానిక ఎలక్షన్లు కూడా టైం ఉంది కాబట్టి ఈ టైం లోపల బీసీ కులగణన కూడా చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది, స్టేట్లో కూడా హామీ ఇవ్వడం జరిగింది. మా అధ్యక్షుడు వారు చెప్పేది ఏంటంటే అవసరమైతే ఎలక్షన్ 6 నెలలు తర్వాత కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కులగణన కూడా చేసి. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. చేయుత సంస్థ 8వ వార్షికోత్సవ వేడుకలను నవంబర్ 8వ తేదీ నిర్వహించేందుకు చేయుత సంస్థ కార్యవర్గం నిర్ణయించింది. చేయుత భవన్ లో జరిగిన కార్యవర్గ సమావేశంలో సంస్థ కార్యదర్శి అలీం అధ్యక్షతని నిర్ణయం తీసుకున్నారు. సంస్థ అధ్యక్షులు ఎం రవికుమార్ మాట్లాడుతూ గత 8 ఏళ్లుగా విద్య, వైద్యం, అన్నదానం, దివ్యాంగులకు షాపులు ఏర్పాటు చేయడం వంటి అనేక సేవా కార్యక్రమాలను చేయుత సంస్థ కొనసాగిస్తోందని తెలిపారు. ముఖ్యంగా ఆదిత్య, శేషారెడ్డి, లక్ష్మీరాజ్యం దంపతులు 6 ఏళ్లుగా కాకినాడ జీజీహెచ్ వద్ద నిత్యాన్నదానానికి అందిస్తున్న సహకారం విశేషమని అన్నారు. జిల్లా వ్యాప్తంగా సేవా కార్యక్రమాలను విస్తరించేందుకు బాధ్యులను నియమించామని, త్వరలో రావులపాలెంకు చెందిన రైతుకు జీవన పోషణం కోసం సహాయం అందజేస్తామని, అలాగే సీతానగరంలో చేయుత సహాయంతో నిర్మించిన ఇంటిని ప్రారంభించనున్నట్లు రవికుమార్ వెల్లడించారు. సమావేశం అనంతరం 2 నిరుపేద విద్యార్థులకు 20,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కార్యదర్శి అలీం మాట్లాడుతూ తమకు ఎల్లప్పుడూ అండగా నిలిచే సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతా నారాయణమూర్తి, ఎస్కే వలీ భాష, కృష్ణారెడ్డి, తేజస్విని, అంగాడి లక్ష్మి, పివి సుబ్బారావు, రామ్జీ, జొన్నలగడ్డ రాజు, సురభి శారద, వర్మ తదితరులు పాల్గొన్నారు. అందరి యొక్క సలహాలతో, సూచనలతో, అలాగే వారి యొక్క
ఆర్థిక సపోర్ట్తో మేము ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. గత 8 సంవత్సరాలుగా ఏర్పాటు చేసిన ఈ సంస్థ ఏ ఒక్కరోజు కూడా ఆగకుండా సేవా కార్యక్రమాలు చేయడంలో కీలక పాత్ర పోషించిన మా కోఆర్డినేటర్లకి, సభ్యులకి, మహిళా విభాగ సభ్యులకి, అలాగే మాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్న అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయాలనే ఉద్దేశంతో, అలాగే ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలని చర్చించుకుంటూ భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల కోసం ఏ విధంగా ముందుకెళ్లాలనే ప్రణాళికని రచించడం జరిగింది. మరి ఇప్పటి వరకు సుమారు 3,78,00,000 రూపాయలతో అన్నదాన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అదే విధంగా ప్రతిరోజు కూడా కాకినాడ, పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలకి, రోగుల సహాయకులకి ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి గారు, లక్ష్మీరాజ్యం గారు సహకారంతో ఈ రోజుకి కూడా ఆగకుండా అన్నదానం అనేది కొనసాగించడం జరుగుతుంది. ప్రత్యక్షంగా వారికి కూడా మరి మా చేయూత సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదే విధంగా మరి రాబోయే ఈ 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా నవంబర్ 8వ తేదీన మరి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, ఆ వార్షికోత్సవం రోజున ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎవరైతే దీంట్లో సేవా కార్యక్రమాలకి మాకు సహాయ సహకారాలు అందించారో వాళ్ళని కుటుంబ సమేతంగా గౌరవించుకోవాలని, అది ఒక గ్రాటిట్యూడ్ డేగా మేము పరిగణించి ఆ రోజున ఏదైతే 8 సంవత్సరాలుగా మా ప్రయాణంలో, సేవా ప్రయాణంలో మాకు వెన్నుదన్నుగా నిలిచిన ప్రతి ఒక్కరిని కూడా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజున సుమారు 3,000 మందితో సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహక సమావేశం ఈ రోజున కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆరోగ్యవంతమైన ఆహారం, వ్యాయామం, జీవనశైలి మార్పులతో కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉందని ఎంఎన్ ప్రెసిషన్ క్లినిక్ అధినేత డాక్టర్ మాధవ్ నెక్కంటి అన్నారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ సమావేశం శుక్రవారం సాయంత్రం క్లబ్ అధ్యక్షులు డాక్టర్ గోపీనాథ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మోకాళ్ల నొప్పులు, వైద్యం అనే అంశంపై డాక్టర్ మాధవ్ నెక్కంటి విశ్లేషణాత్మకమైన ప్రసంగాన్ని చేస్తూ అనేక వైద్య సూచనలు అందించారు. మోకాళ్లకు బలాన్ని ఇచ్చే వ్యాయామం ముఖ్యంగా కండరాలను బలోపేతం చేసే విధంగా ఉండడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. నీటిలో చేసే వ్యాయామం, నడక వంటివి కీళ్లపై ఒత్తిడిని తగ్గించి వాటి కదలికలను మెరుగుపరుస్తాయన్నారు. బరువు నియంత్రించే చర్యలు వైద్యుల సూచనలతో చేపట్టడానికి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, మోకాళ్ల అరుగుదల గురించి తెలుసుకుని వాటికి ప్రత్యామ్నాయాన్ని వైద్యుల సూచనలతో చేపట్టిన తక్కువ సమయంలోనే ట్రీట్మెంట్ అందించడానికి ఎంతో వీలుంటుందన్నారు. వయస్సు మరియు జెనెటిక్స్ ద్వారా కూడా ఈ వ్యాధి వచ్చేందుకు అవకాశం ఉందని, ఊబకాయం కూడా ప్రధాన కారణమని డాక్టర్ మాధవ్ నెక్కంటి అన్నారు. ఈ అంశంపై ప్రత్యేక క్లినిక్ను నిర్వహిస్తున్నామని, ప్రజలు ఈ సమస్యను వివరించి పరిష్కారం పొందవచ్చునని డాక్టర్ మాధవ్ నెక్కంటి అన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ సానా, కోశాధికారి ఉదయ్ చక్రవర్తి వేదికపై ఆసీనులయ్యారు. అనంతరం డాక్టర్ మాధవ్ నెక్కంటిని ఘనంగా సత్కరించారు. సభ్యులు అడిగిన సందేహాలకు విశ్లేషణాత్మకమైన వివరణను డాక్టర్ మాధవ్ ఇచ్చారు. కార్యక్రమంలో ముంజులూరు విశ్వేశ్వరరావు, లంకా సాయిబాబా, హరిహత్త కుమార్, మాజేటి పవన్, టేకుమూడు సూర్యనారాయణ, సత్తా రవిరెడ్డి, వై ఉమామహేశ్వరరావు, కె శ్రీధర్, ఎం రవీంద్రనాథ్ రెడ్డి, కుమార్, చిరంజీవితో పాటు పలువురు పాల్గొన్నారు. త్వరలో నిర్వహించిన అండర్-14 నార్త్ జోన్ క్రికెట్ టోర్నమెంట్కు జిల్లా జట్టును ఎంపిక చేసేందుకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ క్రీడాకారులకు ఎంపికలు నిర్వహించినట్లు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ సత్యశ్రీపతి నక్కా వెంకటేష్ తెలిపారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల క్రీడా మైదానంలో గల ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్ నెట్స్ లో అండర్-14 క్రికెట్ జట్టు ఎంపిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి సుమారు 300 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈస్ట్ గోదావరి క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ నక్కా వెంకటేష్ మాట్లాడుతూ సౌత్ జోన్ ప్లేయర్ తోట వెంకటేష్ సెలక్షన్ కమిటీ చైర్మన్ గా అమలాపురం జోన్ కు చెందిన సిహెచ్ రామ్ కిషోర్, పెద్దాపురంకు చెందిన ఎం కృష్ణమూర్తి, రాజమండ్రికి చెందిన షేక్ సమీర్లు సభ్యులుగా వ్యవహరిస్తున్నారన్నారు. ముందుగా 60 మందిని ఎంపిక చేసి వారిని 4 జట్లుగా విభజించి మ్యాచ్లో ప్రతిభ చూపిన వారిని నార్త్ జోన్ జట్టుకు ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. అండర్-14 డిస్ట్రిక్ట్ సెలక్షన్ జరుగుతున్నాయండి. 300 మంది పైన పార్టిసిపేట్ చేస్తున్నారు. సెలెక్టర్స్ కింద తోట వెంకటేష్ గారు, రాజమండ్రి నుంచి సమీర్ గారు, అమలాపురం నుంచి కిషోర్ గారు, పెద్దాపురం నుంచి కృష్ణమూర్తి గారు సెలక్షన్ చేస్తున్నారండి. ఈ 300 మందిలోంచి 60 మందిని తీసి అక్కడ 5-6 సెలక్షన్ మ్యాచెస్ పెట్టి జిల్లా టీం అనౌన్స్ చేస్తాం. ఈ వేళతో ఈవినింగ్కి 60 మెంబర్స్ని అనౌన్స్ చేస్తామండి. మళ్ళీ ఒక 4 వారాలు ప్రాక్టీస్ మ్యాచ్లు పెట్టి, సెలక్షన్ మ్యాచెస్ పెట్టి దాంట్లోంచి బెస్ట్ టీమ్ని, ఫైనల్ డిస్ట్రిక్ట్ టీమ్ని అనౌన్స్ చేస్తాం. సమాజం హితం కోసం పనిచేయడం కర్తవ్యంగా భావించి తమ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం కిట్లను అందిస్తున్నట్లు కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు గౌరీ పేర్కొన్నారు.
రమణీయపేట ఏపీఐఐసి కాలనీ అడబాల ట్రస్ట్ కార్యాలయంలో కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షురాలు గౌరీ మాట్లాడుతూ సమాజ హితం కోసం పనిచేయడం కర్తవ్యంగా భావించి తమ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నామన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణమోహన్ మాట్లాడుతూ మానవ సేవ మాధవ సేవ అనే సద్భావంతో కోరమండల్ మహిళా సంక్షేమ సంఘం సభ్యులు సేవా కార్యక్రమంలో పాల్గొనడం హర్షణీయమన్నారు. ఒకవైపు ఇంటి పనులు చక్కబెట్టుకుంటూనే మరొక వైపు విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్న కోరమండల్ మహిళా సంక్షేమ సంఘ సభ్యులు అభినందనీయులని కృష్ణమోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి మల్లీశ్వరి, కోశాధికారి శ్రీదేవి, సభ్యురాలు మోహిని కుమారి, మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, డాక్టర్ శిరీష, శ్రీవాణి, బుద్ధరాజు సత్యనారాయణరాజు, నిమ్మకెల వెంకటేశ్వరరావు, చింతపల్లి సుబ్బారావు, ప్రసాద్ నాయుడు, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. కోరమండల్ లేడీస్ అసోసియేషన్ ద్వారాగా ఈ మీకోసం ఈ గ్రాసరీ డిస్ట్రిబ్యూషన్ మంచి గ్రాసరీ డిస్ట్రిబ్యూషన్ చేయడం మాకు చాలా గౌరవంగా అనిపిస్తుంది. ఇది నా సెకండ్ సర్వీసు. ఐ ఫీల్ బ్లెస్డ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్. మా అసోసియేషన్ వల్ల ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చాలా సంవత్సరాల నుంచి చేసుకునే ఉంటారు. ఫ్యూచర్లో కూడా మా ఎక్కువ చేసుకోవడానికి ప్రతి విధానంలో మా చారిటీని పెంచడానికి ట్రై చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. ఎంతో కొంత మా ఖాళీ టైంలో సేవ చేయాలనే ఆలోచన వాళ్ళకి రావడం, దానికి ఒక యూనియన్గా ఫామ్ అవడం, ప్రతి నెల వాళ్ళు రకరకాల నిత్యావసర వస్తువులు ఈ ప్రాణాంతక వ్యాధిగ్రస్తులైన వారికి ఇవ్వడం జరుగుతుంది. అది మనం గమనిస్తున్నాం. వీరిని ఆదర్శంగా తీసుకుని మిగతా అసోసియేషన్ వాళ్ళు లేడీస్ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాను. అలాగే మేడం గౌరీ గారు ప్రెసిడెంట్ గారు, అలాగే మల్లేశ్వరి ట్రెజరర్ మేడం మెంబర్లు అందరూ వచ్చి ఉన్నారు. నిజంగా ఇంత బిజీ టైంలో కూడా ఆడవాళ్ళు ఈ విధంగా సమయాన్ని వెచ్చించి నిజంగా ఆడవాళ్ళకి చాలా పనులు ఉంటాయి, ఇంట్లో చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, అయినా సరే ఈ సేవలో వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి సేవ చేయాలనే ఆలోచన ఉండడమే వాళ్ళకి అవకాశం ఇస్తుంది. ఇంకా ముఖ్యంగా ఈ సెక్రటరీ మల్లీశ్వరి గారు కూడా అక్కడ అవగాహన సదస్సులు చెప్తున్నారు. ఇవ్వడమే కాదు, వాళ్ళందరికీ అవగాహన కల్పించాలి. అది మెయిన్. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎంతో ఇదవుతుంది, దానివల్ల అవగాహన తెలుసుకుంటారు. అందువల్ల మరొకసారి ఈ కోరమండల్ గ్రూప్ వాళ్ళని నేను అభినందిస్తున్నాను. ఇంకా అనేక సేవలు చేయాలని కోరుకుంటున్నాను. డిఫరెంట్లీ ఏబుల్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కాకినాడ ఆర్ఎంసీ గ్రౌండ్ లో 3 రోజుల పాటు నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. అందులో భాగంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ నార్త్ జోన్ ఇన్క్లూజివ్ క్రికెట్ కప్ పోటీల్లో తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జట్లు పాల్గొన్నారు. ఈ పోటీలకు సత్యనారాయణరాజు, గండా కైలాష్ రెడ్డి, మధుసూదన్ నాయక్, వీర్రాజులు నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా పోటీల చైర్మన్ యడ్లపల్లి సూర్యనారాయణ మాట్లాడుతూ డిఫరెంట్లీ ఏబుల్ క్రికెట్ నార్త్ జోన్ పోటీలను కాకినాడ వేదికగా 3 రోజుల పాటు నిర్వహిస్తున్నామని, పోటీల ఫైనల్స్ ఆదివారం నిర్వహించి బహుమతులు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. పోటీలను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై మ్యాచ్ ఆడుతున్న క్రీడాకారులను చప్పట్లు కొట్టి ప్రోత్సహించారు. రేపు నిన్న ప్రారంభించాము ఈ టోర్నమెంట్ని. ఇది మొత్తంగా ఒక్కొక్క టీంకి 3 మ్యాచ్ల తరఫున జరుగుతాయి. టాప్ 2 టీమ్స్ రేపు ఫైనల్ మ్యాచ్లో తలపడతాయి. అదేవిధంగా రేపు ముగింపు కార్యక్రమం కూడా ఉంటుంది. కొంతమంది పట్టణ ప్రముఖులు మరియు పోర్ట్ ఆఫీసర్ గారు వచ్చి కూడా ఈ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి వస్తారు. వారి ద్వారా బహుమతులు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారిని కూడా మేము ఇన్వైట్ చేశాము. వారు టైం కుదిరితే రావచ్చి వారు కూడా బహుమతులు ప్రదాన కార్యక్రమానికి హాజరు కావచ్చు. మేము కూడా హాజరు కావాలని కోరుకుంటాం. ఆయన కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందించారు ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి. మేము ఆయనకి ఎప్పుడూ కృతజ్ఞతగానే ఉంటాము. అదేవిధంగా ఇంక నుంచి కూడా ప్రామిస్ చేశారు ఆయన పంతం నానాజీ గారు, మీకు ఫ్యూచర్లో ఎక్కడైనా సరే టోర్నమెంట్ జరిగినా కూడా మా సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు. ఆయనకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో రేపు ముగింపు కార్యక్రమంలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అదేవిధంగా బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం ఉంటుంది. కాకినాడ భోగ్యగణపతి పీఠంలో శ్రీవారి 105వ జపయజ్ఞ పారాయణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కాకినాడ సూర్యారావుపేట దూసలపూడి వారి వీధిలోని స్వయంభు భోగి గణపతి పీఠంలో శ్రీవారి 105వ జపయజ్ఞ పారాయణం నిర్వహించారు. శ్రీవారి పాదాల వద్ద తోమాల సేవ సహస్రనామ గోవింద సంకీర్తన జరిగింది. శ్రీవారి సేవా సమాజం ఆధ్వర్యాన పిండి దీపాలు వెలిగించి పీఠం కానుకగా రవిక, గాజులు, పసుపు, కుంకుమ స్వీకరించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ భోగి గణపతికి 16వ వార్షికంలో చేపట్టిన కాంస్య కవచ యజ్ఞం తిరుమల పాదయాత్రతో పూర్తయిన నాటి నుండి గత 2 ఏళ్లుగా ప్రతి శనివారం శ్రీవారి పాదాల వద్ద 108 జపయజ్ఞాలు
జరుగుతున్నాయన్నారు. అక్టోబర్ 5న తిరుమల బస్సు యాత్ర, 10న రాత్రి కోల సంబరం, 11న శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి కళ్యాణం, భారీ అన్న సంతర్పణ జరుగుతుందని తెలిపారు. శ్రీవారి సేవా సమాజం సభ్యులు మల్లిక లక్ష్మి, నాగమణి, దేవి, పద్మ, రాధ, మంగతాయరు, కుమారి తదితరులు పాల్గొన్నారు. కలియుగ ఆది స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఈ గణపతి పీఠంలో ప్రతిష్ఠితమైనటువంటి శ్రీవారి పాదాల వద్ద 108 వారాల పాటు జపయజ్ఞ పారాయణను అక్టోబర్ 4వ తేదీతో పూర్తి చేసుకుని 5వ తేదీన తిరుమల బస్సు యాత్ర చేసుకుని ఆ విధంగా కోల సంబరాన్ని, అదేవిధంగా ఇక్కడ దివ్య కళ్యాణోత్సవాన్ని, భారీ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని అక్టోబర్ 11వ తేదీ శనివారం నాడు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. లోక కళ్యాణ కార్యక్రమంగా భాగంగా ఈ 108 వారాలను కూడా 7 వారాల పాటు 7 పిండి దీపాలని క్రమం తప్పకుండా ఇక్కడ నిర్వహణ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వారిని వెంట తీసుకుని ఈ యొక్క శ్రీవారి బస్సు యాత్ర కార్యక్రమం విజయవంతం చేయడం జరుగుతూ ఉంది. గణపతి నవరాత్రులలో అష్టగణపతుల యొక్క ఆరాధన ఈ శ్రీవారి పాదాలు ఇక్కడ ఏర్పాటు కావడం వల్లే ప్రత్యేకంగా జరిగాయి. ఆ ఘట్టం పూర్తయింది. 2వ ఘట్టం ఈ యొక్క శ్రీవారి కళ్యాణంతో పూర్తవుతుంది. 3వ ఘట్టం బ్రహ్మోత్సవంతో భోగి పండుగ రోజున భారీ అన్న సంతర్పణ కార్యక్రమాలతోటి మహాశివరాత్రి రోజున మరి మహానీరాధన కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఉగాది రోజున లక్ష్మీ గణపతి యొక్క హోమంతో గణపతి పీఠంలో సృష్టి స్థితిలో అయ్యే కార్యక్రమాలన్నీ కూడా పరిపూర్ణంగా 18 సంవత్సరాల పాటు పూర్తవుతూ ఉన్నాయి. లోక కళ్యాణార్థం జరిగేటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామి కావచ్చు. కాకినాడ గైగోలుపాడులో గల రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ లో శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని డాక్టర్ హర్నాథరాజా, డాక్టర్ అంజన, ప్రముఖ సహాయ నటుడు అనిల్ కుమార్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు నాగేంద్ర ఆధ్వర్యంలో జరిగిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పవన్, నాగేంద్ర కళ్యాణ్, ఈశ్వర్, కుమార్, కౌశిక్, ప్రమీల, మణి, రేవతి, హేమలత, భవానీ, కుమారి, స్వాతి, చంద్రక, బాల త్రిపుర సుందరి, రేఖ, రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్ చిన్నారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. 4వ సంవత్సరం గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్న తర్వాత మన నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ రోజు నాడు లక్ష్మీ నాగేంద్ర గారి ఆధ్వర్యంలో సంస్థ అధ్యక్షులు గణపతి నవరాత్రులను పురస్కరించుకుని మనకి నవరాత్రులు కంప్లీట్ చేసుకునే విధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం 1000 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇవాళ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. నాగేంద్ర గారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని, అలాగే ప్రజలు ఈ రెయిన్బో చిల్డ్రన్స్ హోమ్కి తగు సహకారాలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. 10 మందికి పైగా అన్నదాన కార్యక్రమం జరగడం జరిగింది. దీనికి ప్రజలందరూ వచ్చి సహకరించి పూర్తిగా ఎంతవరకు వచ్చినా ఇంకా టైం ఉన్నా సరే ఇంకా ప్రజలందరికీ కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని అందజేసే అవకాశంతో రెయిన్బో సంస్థ వారు రెడీగా ఉన్నారు. కావాల్సిన వారు అందరూ వచ్చి భోజనం చేసేవలసిందిగా కోరుతున్నాం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు మంత్రి మనోహర్ సూచన. పిఠాపురంలో యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్నలు, 216 జాతీయ రహదారిపై భారీగా స్తంభించిన ట్రాఫిక్. మత్స్యకారులకు మెరుగైన జీవన ఉపాధి, ఆర్థిక సుస్థిరతకు చర్యలు, జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ స్పష్టం. కాకినాడలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి, కేసు వివరాలను వెల్లడించిన 3 టౌన్ సీఐ సత్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల
గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్పేట రమామహల్ వెనుక రోడ్ ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.